నమస్తే అండి. వెల్కమ్ టు తెలుగు కుక్స్. ఈరోజు వచ్చేసి మనము ఎప్పుడు ఒకే విధంగా టమాటో పచ్చడి, వంకాయ పచ్చడి, దోసకాయ పచ్చడి, బీరకాయ పచ్చడి ఇవే కాకుండా రోటి పచ్చళ్ళలో స్టార్ ఫ్రూట్ ఉంటుంది కదా, ఆ స్టార్ ఫ్రూట్తో రోటి పచ్చడి ఏ విధంగా చేయాలో చూపిస్తానండి. చాలా చాలా కమ్మగా ఉంటుంది. ఇది దోశలోకి కానీ, ఇడ్లీలోకి కానీ, వడలోకి కానీ, దేనికైనా, అన్నంలోకి ముఖ్యంగా వేడి వేడి అన్నంలో ఒక్క చుక్క నెయ్యి వేసుకొని తిన్నామంటే ఆ కమ్మదనమే వేరుగా ఉందండి. అది నా గార్డెన్లో, అంటే నాకు ఒక చిన్న బాల్కనీ ఉంది. ఆ బాల్కనీలో కొన్ని మొక్కలు పెంచుతాను. ఆ మొక్కల్లో ఒక స్టార్ ఫ్రూట్ చెట్టు కూడా పెంచానండి. ఆ స్టార్ ఫ్రూట్కి ఈరోజు వచ్చేసి ఒక 7 కాయలైతే వచ్చాయి. ఆ 7 కాయలతో నేనైతే స్టార్ ఫ్రూట్తో చట్నీ చేశాను. చాలా చాలా బాగుంది. ఇంత క్రితం కొన్ని కాయలు వచ్చాయి, అవి బాగా ఎల్లో కలర్ వచ్చే వరకు ఉంచాను. చాలా తీయగా ఉన్నాయి తింటే. అదే ఈ దశలో కనుక కాయను కోసి పచ్చడి చేసినట్లయితే పచ్చడి పులుపుగా చాలా కమ్మగా ఉంటుంది. ఇంకా చింతపండు వాడే పని ఉండదన్నమాట. ఇంకెందుకు, ఏ విధంగా చేయాలో మీకు చూపించేస్తాను. వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. ముందుగా చెట్టు నుంచి స్టార్ ఫ్రూట్లని కోసుకొని శుభ్రంగా కడిగి తొడయాలు తీయటం జరిగిందనమాట. అదేవిధంగా దీనికి కొంచెం పచ్చి కొబ్బరిని రుచి కోసం యాడ్ చేశాను. శుభ్రంగా కడిగి పెట్టుకొని తొడయాలు తీసేసినటువంటి స్టార్ ఫ్రూట్లను, అదేవిధంగా కొబ్బరిని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట. చూసారా, ఈ విధంగా అయితే కట్ చేయటం జరిగింది. చూడండి, ఈ స్టార్ ఫ్రూట్ కట్ చేసేపాటికి ఆ పీసెస్ కూడా స్టార్ లాగా ఎలా వచ్చాయో, అందుకే దీన్ని బహుశా స్టార్ ఫ్రూట్ అన్నారేమో. ముందుగా ఒక బాణలు తీసుకొని దానిలోకి ఒక 2 నుంచి 3 స్పూన్ల ఆయిల్ని అయితే వేసి ఒక 4-5 మెంతులు వేసాను. మెంతులు వేగిన తర్వాత 1 టీ స్పూను మినపగుండ్లు వేసాను. అదేవిధంగా 1 టీ స్పూను పచ్చిశనగపప్పు వేసాను. వేసేసి ఇవి బాగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్కి రావాలి. అదేవిధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చాక కూడా మంచి అరోమాను వదులుతాయి. ఆ అరోమా వచ్చే వరకు మాత్రం వెయిట్ చేయాలి. అప్పుడే మన చట్నీ కానీ ఏదైనా సరే, ఏ తాలింపుకైనా మంచి టేస్ట్ని అయితే ఇస్తాయి అన్నమాట. ఆ విధంగానే తాలింపు వేయించుకోవాలి. దీనికి వచ్చేసి 1 టీ స్పూను ధనియాలు కూడా వేయటం జరిగింది. అదేవిధంగా ధనియాలు ఎక్కువసేపు ఉంచొద్దు, జస్ట్ ఒక 30 సెకండ్స్ ఉంచితే సరిపోతుంది. దీనికి ఒక గుప్పెడు ఎండుమిరపకాయలను అయితే యాడ్ చేశాను. మీరు తినే కారాన్ని బట్టి ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసుకోవచ్చు. మా ఇంట్లో ఈ మాత్రం కారం తింటారు, అందుకే ఒక గుప్పెడు ఎండుమిర్చిని అయితే వేసాను. వేసి ఎండుమిర్చిని బాగా వేయించాలన్నమాట. అది చూడండి, వేగేటప్పుడు బాగా ఉబ్బి కొంచెం కలర్ చేంజ్ అవుతాయి. ఇప్పుడు ఈ దశలో మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చి కొబ్బరి ముక్కలను, స్టార్ ఫ్రూట్ ముక్కలను దీనికి యాడ్ చేయాలి. యాడ్ చేసేసి ఆ తాలింపు మొత్తం దీనికి పట్టేటట్టు, ఎందుకంటే మళ్ళీ ఆ గింజలుని కదపలేదనుకోండి ఆ అడుగున మాడిపోయే ప్రమాదం ఉంది. అందుకని చక్కగా ఇదంతా ఒక 2 నిమిషాల పాటు కలిగి తిప్పాలి. ఇలా కలిగి తిప్పటం వల్ల ఆ గింజలో ఉన్న వేడి కూడా ఈ ముక్కలే తీసేసుకొని ఈ ముక్కలు మెత్తబడటం స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఊరిక మెత్తబడితే చాలన్నమాట. దీంట్లోకి 1 టీ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేయండి. యాడ్ చేసేసి మరి 2 నిమిషాల పాటు కలిగి తిప్పండి. ఈ విధంగా కలిగి తిప్పిన తర్వాత దీని మీద మూతను బోళ్ళించి ఒక 2 నిమిషాల పాటు మగ్గనివ్వండి. జస్ట్ మగ్గితే సరిపోతుందండి. ఎక్కువ మాడే అంత ఫ్రై అయితే అవ్వాల్సిన పని లేదు. అలా అవటం వల్ల మన చట్నీ బాగా గట్టిగా వస్తుంది. అందుకని కొంచెం నీరు మీద ఉండగానే స్టార్ ఫ్రూట్ ముక్కని మనము దింపేసుకోవాలి. చూసారా, జస్ట్ మగ్గితే చాలు. చూడండి, ఈ విధంగా మగ్గిపోయింది. ఇప్పుడు స్టవ్ని కట్టేసేసి చల్లారనిద్దాం. చూసారా, ఈ విధంగా చల్లారినటువంటి మన ఈ స్టార్ ఫ్రూట్ ముక్కల్ని, తాలింపుని ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి 7-8 వెల్లుల్లి రెబ్బలను వేసేసి ఈ వేయించుకున్నటువంటి ఈ మొత్తం పదార్థాలని ఈ మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా నేనైతే అన్నిటినీ మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవటం జరిగింది. దీనికి రుచికి సరిపడా ఉప్పు, అంటే నేను ఫస్ట్ ఉప్పు తక్కువ వేస్తాను, ఎక్కువైందంటే తినలేము. తర్వాత చూసుకొని మళ్ళీ ఎంత అవసరం పడిద్దో అంతా యాడ్ చేస్తాను. అదేవిధంగా నువ్వులు ఉంటాయి కదా, నేను ఆల్రెడీ నువ్వులు వేయించి పెట్టుకున్నానండి. ఆ వేయించిన నువ్వుల్ని ఒక 2 టీ స్పూన్లు అయితే వేయటం జరిగింది.
దీనికి చింతపండు యాడ్ చేసే అవసరం లేదు, స్టార్ ఫ్రూట్లోని పులుపుదనం సరిపోతుంది. దీన్ని కోర్స్ గ్రైండ్ చేసుకొని ఉప్పు బ్యాలెన్స్ చేసుకొని మనం తాలింపు వేసుకోవాలన్నమాట. అంతే, మన స్టార్ ఫ్రూట్ చట్నీ కమ్మగా తయారైంది. తాలింపునైతే ఇద్దాం. బాణలు పెట్టుకొని మరి ఒక 2 టీ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసి, మీకు కావాలంటే ఇంకో 2 స్పూన్లు కూడా ఎక్స్ట్రా వేసుకోవచ్చు. నేనైతే 2 టీ స్పూన్లు వేసాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 స్పూను ఆవాలు వేసి, ఆవాలు చిట్టపట్టలాడిన తర్వాత మరొక టీ స్పూన్ జీలకర్రను కూడా వేసాను. వేసేసి దీనిలోకి ఒక 4 నుంచి 5 వరకు వెల్లుల్లి రెబ్బల్ని చితక్కొట్టి వేసుకోవాలి. ఈ వెల్లుల్లి రెబ్బల్ని చితక్కొట్టకుండా అయిపోతే అవి మన ఫేస్ని చితక్కొడతాయి, ఎందుకంటే పేలుతాయి అన్నమాట అవి. అందుకని ఎప్పుడైనా వెల్లుల్లిని తాలింపులు వేసుకునేటప్పుడు వాటిని కొంచెం నల్లగొట్టి మాత్రం వేసుకోవాలి. చూడండి, వెల్లుల్లి చక్కగా వేగిపోయింది, మంచి అరోమానిస్తూ ఉంది. అదేంటి చట్నీలో వేసారు, తాలింపులో కూడా వేసారంటే వేయండి, వేస్తేనే మంచి సువాసన మన పచ్చడికి. దీనికి కొంచెం కరివేపాకుని యాడ్ చేయటం అయితే జరిగింది. అదేవిధంగా 1 గుప్పెడు సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిగడ్డల ముక్కల్ని వేశాను. ఈ ఉల్లిగడ్డ ముక్కలు ఎక్కువ వేయకూడదండి, జస్ట్ ఒక 30 సెకండ్స్ వేగితే సరిపోతుంది. ఆ పచ్చిదనం, సగం పచ్చిదనం మాత్రమే పోవాలి. ఇప్పుడు చూడండి, ఒక 30 సెకండ్స్ అయితే ఈ ఉల్లిగడ్డల్ని వేయించాను, మంచి అరోమా వస్తుంది. ఈ టైంలో వచ్చేసి మనము మిక్సీ జార్లో కోర్స్ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా మన చట్నీని, ఆ చట్నీని తీసుకొచ్చి ఈ తాలింపుకి కలిపేసేయండి. ఈ విధంగా మొత్తం చట్నీని, మీకు చట్నీ గట్టిగా ఉంది అనిపిస్తుంటే కొంచెం వేడి నీళ్ళని కాచి ఆ చట్నీకి యాడ్ చేసి కొంచెం పలచగా చేసుకోవచ్చండి. ఈ విధంగా తాలింపుకి యాడ్ చేసినటువంటి చట్నీని తాలింపు అంతా బాగా మన చట్నీకి పట్టేటట్లు బాగా కలయిదిప్పాలన్నమాట. కలయిదిప్పేసి ఒక్క 30 సెకండ్స్ వరకు ఫ్లేమ్ని అయితే అంతే ఉంచండి. ఉంచేసి బాగా కలిసింది చట్నీ అని మనకు అనిపించిన తర్వాత స్టవ్ని కట్టేసేసి వేడి చల్లారే వరకు బాణల్లోనే ఉంచండి. అదే వేడి మీద ఒక 2 స్పూన్ల కొత్తిమీరను కూడా యాడ్ చేయండి. ఈ కొత్తిమీర ఏంటంటే ఈ చట్నీ వేడికి మగ్గిపోద్ది, మనం ఫ్లేమ్ ఉంచాల్సిన అవసరం ఉండదన్నమాట. మగ్గిపోయి ఆ చట్నీకి మంచి ఫ్లేవర్ని అయితే అందిస్తుంది. అంతే, మన స్టార్ ఫ్రూట్ చట్నీ అయితే రెడీ అయిపోయింది. చాలా చాలా బాగుంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. అంతే అండి, ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి చట్నీని మనము ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని దీన్ని మనం అన్నంలో కానీ, ఇడ్లీలో కానీ, దోశలో కానీ, వడలో కానీ, చపాతీలో కానీ, దేనిలోనైనా తినొచ్చు. చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. అంతేకాక ఈ చట్నీని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఒక వారం పాటు నిల్వ కూడా పెట్టుకోవచ్చండి. ఎలా ఉందండి రెసిపీ? టేస్ట్ అయితే చాలా బాగుంది, నేను చూశాను. తప్పకుండా ట్రై చేయండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. తప్పకుండా ఇటువంటి వెరైటీ చట్నీలు ఎన్నో మీకు తయారు చేసి చూపిస్తాను. థ్యాంక్ యూ అండి.